హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అష్టాంగ ఏకపాద బాలాసనము. అష్టాంగ ప్రణామంలో మనం బాలాసనం లాగా ఎక్స్టెండ్ అవ్వాలి. ఈ యొక్క పాస్చర్ ఇంగ్లీష్ నేమ్ ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్ అని అంటాము. అయితే ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్లో ఒక వేరియేషన్ని మనం ఈరోజు బ్లాక్ సాయంతో చేయబోతున్నాము. ఈ పాస్చర్ చేసే ముందు మనం ఎలాంటి ప్రిపరేషన్ చేస్తామో గమనించి దాని తర్వాత ఆసనం చేస్తే బాగుంటుంది. ముందుగా వీపుని నిటార్ చేయండి. చేతులని ఈ విధంగా చెరువైపు తీసుకెళ్ళండి. వీపుని నిటార్ చేసి కాళ్ళని మూసివేసి మనము ఇలా చేతులని పైకి చేయాలి, కిందికి చేయాలి, పైకి చేయాలి, కిందికి చేయాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి కిందికి తీసుకొని రండి. కొన్నిసార్లు ఈ విధంగా చేతులని పైకి చేయడం, కిందికి చేయడము చేసి మనము వెన్నుముకని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా దీని తర్వాత ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ బెండ్ అవ్వండి, సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అయిపోయి వీపుని నిటారుగా చేసి కుడివైపు ట్విస్ట్ అవుదాము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి, కుడివైపు ట్విస్ట్ అవుతాము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కుడివైపు ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ ఉండండి. దాని తర్వాత వీపుని స్ట్రైట్గా చేసి కూర్చుందాము. ఇప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మోకాలని దూరంగా చేసి స్పైన్ని ఈ విధంగా చేతులని స్ట్రైట్ చేసి బెండ్ అవ్వాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఇలానే ఉండండి. హస్తాలని ఈ విధంగా ఎక్స్టెండ్ చేసి మోచేతులని పైకి లేపండి. తలని ఇంకొంచెం ముందుకు తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు ఇదే చైల్డ్స్ పోజ్ని మనము అష్టాంగ ప్రణామం చేస్తూ చేద్దాము. బాలాసనము చైల్డ్స్ పాస్చర్ మనకు చాలా చాలా మేలు చేస్తుంది. ఏ విధంగా ఉపయోగమవుతుంది? మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడము, నిద్రలో కూడా మార్పు తీసుకొని రావడము, మనని కామ్గా చేయడము, ఇవన్నీ బాలాసనం యొక్క లక్షణాలు. బాలుడు అంటే శిశు. ఈ శిశు ఆసనము బాలాసనములో చేసినప్పుడు మన శరీరం కూడా ఒక శిశువు మాదిరిగా టెన్షన్ లేకుండా అయిపోతుంది. ఈ యొక్క పాస్చర్లో మనం ఇప్పుడు అష్టాంగ ప్రణామం చేయాలి. సూర్య నమస్కారంలో మోకాలని కిందికి పెట్టేసి ఈ విధంగా అష్టాంగ ప్రణామం మనము చేస్తాము. అష్టాంగ ప్రణామం చేసినప్పుడు ఏమవుతుందో గమనించండి. అష్టాంగ ప్రణామంలో ఉన్నప్పుడు మన శరీరంలో ఛాతీ, గడ్డము, మోకాళ్ళు, కాళ్ళ వేళ్ళు మ్యాట్పై, ఇంకా చేతులు, హస్తాలు మ్యాట్ని టచ్ చేస్తున్నాము. శరీర భారం అంతా ఈక్వల్గా ఈ యొక్క అంగాలలో డిస్ట్రిబ్యూట్ అయింది. కాళ్ళ వేళ్ళని ఈ విధంగా పెట్టడం చాలా అవసరము. హస్తాలని ప్రెస్ చేయడం అవసరము. శ్వాస తీసుకొని వదిలేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి పృష్ఠ భాగాలని గట్టిగా స్క్వీజ్ చేస్తూ
పొట్ట కండరాలని స్క్వీజ్ చేస్తూ, పొత్తి కడుపుని స్క్వీజ్ చేస్తూ, మోకాళ్ళని దగ్గరగా పెడుతూ, కాళ్ళ వేళ్ళని కూడా దగ్గరగా పెడుతూ ఈ విధంగా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా భుజంగాసనంలో చేయాలి. ఒక్కసారి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఈసారి ఈ యొక్క అష్టాంగ ప్రాణాయామంలో మోకాలని చాలా దగ్గరగా తెచ్చేసి వీప్లో కర్వ్ డీప్గా అయ్యేలాగా చూస్తూ ఈ విధంగా అష్టాంగ ప్రాణాయామం చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఉండాలి. భుజంగాసనం చేద్దాము. నెమ్మదిగా వజ్రాసనంలో వచ్చి కూర్చోండి. ఇలా వజ్రాసనంలో కొంత సమయం పాటు మన వెన్నుముకని నిటారుగా చేసి, ఇప్పుడు మనము ఈరోజు చేసే పాస్చర్ చేసి బ్లాక్ సహాయంతో ఎలా చేయాలో చూద్దాము. మోకాలపై వచ్చేసి అష్టాంగంలో వెళ్ళండి. ఈ విధంగా హస్తాలని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసి కాళ్ళ వేళ్ళని లోపలికి చేస్తూ ఈ విధంగా ఒక కాల్ని పైకి లేపాలి. అయితే ఇక్కడ మన వెన్నుముక్కలో ఎడమ భుజంలో ప్రెషర్ బాగా ఉంది. మోకాలు కింద పెట్టగానే అంత ప్రెషర్ వీపులో లేదు. అయితే మోకాల్ని పైకి లేపాలా లేపకూడదా? లేపాలి. ఎడమ తొడని బాగా స్క్వీజ్ చేయాలి. అలా స్క్వీజ్ చేయడానికి ఇక్కడ నేను ఈ బ్లాక్ని ఉపయోగిస్తున్నాను. బ్లాక్ని తీసుకోండి. ఈ విధంగా తొడ కింద పెట్టేసి చేతులని ఎక్స్టెండ్ చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. పాస్చర్ కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇక్కడ మనము ఎక్కువ సమయం పాటు ఉండడానికి ఆస్కారం కూడా ఉంది. ఎందుకు? తొడ కింద బ్లాక్ ఉంది కాబట్టి. అదేవిధంగా ఈ బ్లాక్ని రెండో తొడపై పెట్టేసి అష్టాంగ ప్రణామాన్ని ఇంటెన్స్గా చేద్దాము. కుడి కాళ్ళ వేళ్ళపై ఉండండి. తొడని బ్లాక్కి తాకించండి. ఇక చేతులని ఈ విధంగా ఎక్స్టెండ్ చేద్దాము. శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పొట్టని కిందికి తీసుకొని వచ్చేసి బ్లాక్ని తీసివేసి మకరాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. మకరాసనంలో ఎందుకు రిలాక్స్ అవ్వాలి? వెన్నెముక కింది ప్రాంతంలో బాగా ప్రెషర్ని మనము క్రియేట్ చేశాము. ఎప్పుడు? అష్టాంగ ప్రాణాయామంలో ఉన్నప్పుడు. ఇక్కడ వీపుని స్ట్రైట్గా చేసినప్పుడు ఆ వెన్నెముక కింది భాగము బాగా రిలాక్స్ అయిపోతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అష్టాంగ ఏకపాద బాలాసనము. బాలాసనం చేయడం వలన మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మనకు చాలా లాభాలు కలుగుతాయి. అన్ని సమస్యలకి కారణము ఒకటే, స్ట్రెస్. ఒత్తిడిని తగ్గించి మనము మన మైండ్ని కామ్గా చేసి పీస్ఫుల్గా చేసినట్టు అయితే మన శరీరంలో ఉండే ఉత్పాతము తగ్గిపోతుంది. అలానే సృష్టిలో ఉండే ఉత్పాతము కూడా తగ్గాలంటే మనము పీస్ఫుల్గా కామ్గా ఉండాలి. యోగా మనకు ఇదే నేర్పిస్తుంది. సృష్టిలో
ప్రతి జీవితో పాటు మనము ఏ విధంగా సమానంగా ఉండగలుగుతాము. అయితే ఇలా మన ప్రవృత్తి రావాలంటే మనము బాలాసనం లాంటి ఆసనాలు చేయాలి. శిశువుకి ఈ జంతు దీనితో హాని, దీనితో అవసరము అనేది ఏమీ ఉండదు. శిశువు శాంతంగా ఉంటాడు. అలా శిశువు మాదిరిగా మన మనస్తత్వాన్ని చేసుకోవడానికి ఈ యొక్క ఆసనము చాలా ఉపయోగకరమవుతుంది. ఇలాంటి బాలాసనం చేసే ముందు ఒకవేళ మనము కూలింగ్గా ఉండే ప్రాణాయామము లేదా న్యూట్రల్గా ఉండే ప్రాణాయామము చేసినట్టయితే చాలా మంచిది. అయితే కొద్దిగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ప్రాణాయామం చేయవచ్చు. అయితే అలా చేయకుండా ఆసనాలు చేసి మనము మన శరీరాన్ని అదే విధంగా కామ్గా, పీస్ఫుల్గా, క్వైట్గా చేసుకోవచ్చు. అలా చేస్తూ ఏ విధంగా చేయాలో చూద్దాము. వీపుని నిటారుగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. చేతులను చెరువైపు తీసుకెళ్తూ హస్తాలని ఆకాశం వైపు తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడం చేయాలి. ఇలా కొంత సమయం పాటు చేయండి. ఇలా చేయడంతో మన వెన్నుముక్కలో ఉండే ప్రతి ఒక్క కండరము నిటారుగా అవుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇలా చేతులని పైకి చేయాలి, కిందికి చేయాలి. అలా చేసిన తర్వాత ఒక హస్తాన్ని ఇలా సైడ్లో పెట్టేసి వేరే చేతిని పైకి చేసి సైడ్లో బెండ్ అవుదాము. సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు, ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ ఉండాలి. ఇవన్నీ వార్మప్స్ మన వెన్నుముకని ఫ్లెక్సిబుల్గా చేయడానికి. ఇప్పుడు కుడివైపు ట్విస్ట్ అవుదాము. పొట్ట కండరాలని బిగిస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. అలానే రెండో వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. కుడివైపు, అలానే ఎడమవైపు. ఇలా రెండు వైపులా ట్విస్ట్ అయిపోయిన తర్వాత మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేసి ఫోర్ హెడ్ని కింద పెట్టేయాలి. అలా ఫోర్ హెడ్ని కింద పెట్టేసి హస్తాలని కంప్లీట్గా స్ట్రైట్గా స్ట్రెచ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని స్ట్రైట్ చేస్తూ ఉండండి. అలా స్ట్రైట్ చేస్తూ 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 కంప్లీట్గా మన బ్యాక్ని స్ట్రెచ్ చేయాలి. అలా చేతులని ఎక్స్టెండ్ చేస్తూ చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు మన స్పైన్లో మంచి ట్రాక్షన్, ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఇక్కడ రక్త ప్రసరణ తలలో జరుగుతుంది. స్పైన్లో కూడా బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. గుండెపై ప్రెషర్ లేదు. ఇలా ఉండడంతో మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గి కామ్గా ఉంటాము. ఎప్పుడు మనిషిలో నిదానం అనేది ఉంటుందో అప్పుడు అతని బిహేవియర్ కూడా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు బిహేవియర్ ఏంటి? చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్లో కొత్త కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు. అయితే ఇలాంటి ఆసనాలను చేసినప్పుడు ఎప్పుడైతే మన ప్రవృత్తి చేంజ్ చేసుకోవాలంటే, అంటే హింస ప్రవృత్తి నుంచి అహింస ప్రవృత్తి తెచ్చుకోవాలంటే ఇలాంటి ఆసనాలను చేయాలి. అలాంటి భావనలని మనం తెచ్చుకుంటూ ఈ యొక్క ఆసనాలను చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మనము పైకి వచ్చేద్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి బ్లాక్ని దగ్గరగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అష్టాంగ ప్రణామం చేద్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి అష్టాంగ ప్రణామంలో వెళ్ళండి. అష్టాంగ ప్రణామంలో ఇలానే ఉండాలి. కాళ్ళ వేలని లోపల వైపు చేయండి.
ఇక్కడ హస్తాలు, గడ్డము, ఛాతీ, 2 మోకాళ్ళు, 2 కాళ్ళు, వేళ్ళు ఇవన్నీ భూమికి స్పర్శిస్తున్నాయి. పొట్ట స్పర్శించటం లేదు. తలని కొంచెం వెనకాలకు తీసుకెళ్ళండి, చేతిని కొంచెం వెనకాలకు తీసుకెళ్ళండి. ఇలా చేయడంతో మన పృష్ఠభాగం ఇంకా పైకి వచ్చేసి స్పైన్లో ఇంకా ఎక్కువగా కర్వ్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఇలానే ఉంటూ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఇంకొక హస్తాన్ని ఎక్స్టెండ్ చేద్దాము. ముందుకి తీసుకొని రావాలి. హస్తాలని ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తూ పృష్ఠభాగాన్ని పైకి చేస్తూ ఆ వెన్నుముక్క కింది భాగంలో ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనించాలి. అయితే ఇక్కడ మోకాళ్ళు కింద ఉన్నాయి, కాళ్ళ వేలు కింద ఉన్నాయి. నెమ్మదిగా ఒక బ్లాక్ని తీసుకొని తొడ కింద పెట్టండి. ఒక బ్లాక్ని తీసుకొని తొడ కింద ఉండే ఈ తొడ కండరంపై పెట్టేసి ఇలా చేతిని ఎక్స్టెండ్ చేయండి. రెండో చేతిని కూడా అదే విధంగా ఎక్స్టెండ్ చేయాలి. అయితే కుడి మోకాలు మ్యాట్పై ఉంది, ఎడమ మోకాలు మ్యాట్పై లేదు. ఎందుకు? ఎడమ తొడ కండరానికి బ్లాక్ని సపోర్ట్గా పెట్టాము. పెట్టి ఇక్కడ ఆసనాన్ని చేస్తున్నాము. దీంతో బ్యాక్ బెండ్ అనేది అవుతుంది. అలానే తలలో కూడా రక్త ప్రసరణ బాగానే జరుగుతుంది. శ్వాస తీసుకోండి, వదిలేయండి. నెమ్మదిగా హస్తాలని వెనకాల తీసుకెళ్దాము. ఒకసారి బ్లాక్ని తీసేసి భుజంగాసనం చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండండి. చూసారుగా, ఈ ఆసనం పేరు అష్టాంగ ఏకపాద బాలాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వెన్ను భాగానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. స్పైన్ బాగా రిలాక్స్ అవుతుంది, వెన్ను బాగా స్ట్రెచ్ కూడా అవుతుంది. అలాగే తొడకండరాలకు చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మనలో సద్భావన కలుగుతుంది. అలాగే మంచి ఆలోచనలు కూడా కలుగుతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి అష్టాంగ ప్రణామంలో వెళ్ళాలి. వెళ్ళి ఆ యొక్క బ్లాక్ని కుడి తొడ కింద పెట్టుకుందాము. కుడి తొడ కండరంకి ప్రెస్ చేస్తూ మోకాల్ని పైకి లేపండి. కుడి మోకాల్ని, మోకాలు కాలు కాదు, కాళ్ళ వేళ్ళు కాదు, కాలు స్ట్రైట్ చేయి. మోకాల్ని స్ట్రైట్గా చేయండి. ఇప్పుడు నెమ్మదిగా చేతిని స్ట్రైట్గా చేస్తూ హస్తాలని కింద ప్రెస్ చేసుకుంటూ ఈ ఆసనంలో ఉండాలి. అయితే ఎడమ మోకాల్ని కింద ప్రెస్ చేస్తున్నామో, కుడి మోకాల్ని ఇక్కడ మ్యాట్పై ప్రెస్ చేయటం లేదు. ఎందుకు? బ్లాక్ని సపోర్ట్గా ఉంది. కుడి తొడలో ఎడమ తొడలో పడే స్ట్రెచ్ డిఫరెంట్గా ఉంది. వెన్నుముక్కలో పడే స్ట్రెచ్ కూడా కుడివైపు ఎడమవైపు కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ ఆసనాన్ని ఇలానే గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా బ్లాక్ని తీసేసి చేతులని ఇంటర్లాక్ చేసి మకరాసనంలో హాయిగా పడుకోవాలి. ఇక్కడ ఇలానే రిలాక్స్ అవుతాము. ఇలాంటి ప్రక్రియలు చేయడం వలన మనము మానసికంగా, శారీరకంగా రిలాక్స్ అవుతాము. ఇలా కౌంటర్ చేయడం వలన వెన్ను బాగా రిలాక్స్ అవుతుంది. అలాగే మన బాడీకి కూడా మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. మరి వాళ్ళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము పొట్ట కండరాలని లోపలికి బాగా బిగించి ఈ ఆసనాన్ని చేయాలి. పొట్ట కండరాలని లోపలికి బాగా బిగించినప్పుడు మన వెన్నుముక్కపై పడే ఆ ప్రెషర్ మనకు హానిగా ఉండదు. లేదా ఇంత మనము డీప్ కర్వ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే కాళ్ళని ఎక్స్టెండ్ చేస్తున్నామో లోవర్ బ్యాక్పై కొంచెం ప్రెషర్ కంపల్సరీగా పడుతుంది. ఈ బ్లాక్ ఉండడం వలన కూడా ఆ బ్లాక్ తొడపై ప్రెస్ చేయడం వలన మనకు కొంచెం సపోర్ట్ వచ్చేసి ఈ ఆసనం చేయడానికి
కొద్దిగా హెల్ప్ఫుల్గా ఈ బ్లాక్ అనేది ఉంది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అష్టాంగ ఏకపాద బాలాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.